Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na uda ni da na di da na na uda ni da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजज्ञापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. గురు పూజలకు విచ్చేసి ఈ 3 రోజుల కార్యక్రమంలోనూ అందరూ చక్కటి అనుభూతిని పొందిన మీ అందరి రూపంలో ఉండే మాస్టర్ గారికి నమస్సు మనస్సు. ఏమీ రానివాడిని అనంతకృష్ణ గారు మాట్లాడంటారు. మాట్లాడేది మనం కాదు కాబట్టి, మాట్లాడేది మాస్టర్ గారు కాబట్టి 4 ముక్కలు తోచనివి చెబతాను, అన్యథా భావించకండి. ఎందుకంటే నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పాను, వేదాన్ని కానీ లేక పురాణాలు కానీ చదివినటువంటి వాడిని కాదు, విన్నటువంటి వాడిని. చిన్నప్పటి నుంచి కూడా రామాయణ భారత భాగవతాలు మా పెద్దనాన్నగారు చెబుతుంటే వినేవాడిని కాబట్టి వినటమే అలవాటు తప్ప చదవటం అలవాటు లేనటువంటి వాడిని నేను. ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, గురువులు భగవంతుడు ఎలా మనల్ని చూస్తారు అనే అంశం గురించి కాసేపు ప్రసంగించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని, మాస్టర్ గారిని నా ద్వారా మాట్లాడమని, మాట్లాడుతూ నేను వింటూ మీరు అనుభూతికి లోను కావాలని మాస్టర్ గారి పాదాలకు నమస్కరిస్తున్నాను. గురువులు భగవంతుడు వేరు కాదు. భగవంతుడి యొక్క భౌతిక స్వరూపమే గురువు. కాబట్టి గురువులు భగవంతుడు శపిస్తారు, మనం వాళ్ళు చెప్పింది చెయ్యకపోతే, ఆచరించకపోతే శపిస్తారు అనేటటువంటి దురవగాహన, భయము, భీతి చాలామందిలో ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అలా చెయ్యరు. ఎందుకని అంటే భగవంతుడు కానీ గురువు కానీ మనకి అవకాశాలు ఇస్తారు. అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే తనంతట వాణ్ణి చేస్తాడు గురువు. సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసుకున్నప్పుడు మన యొక్క దుష్కర్మ వలన దుష్ఫలితాలని మనం అనుభవించవలసి వస్తుంది. గురువు ఎప్పుడు కూడా శిష్యుడికి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు వాడు అడగకుండానే వాడికి ఇస్తాడు. అటువంటి వాళ్ళే గురువులు. ఇక్కడ చేరిన వాళ్ళలో చాలామందిలో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే, డిస్పెన్సరీలో పనిచేస్తూ కొంతకాలం మానేస్తే మాస్టర్ గారు మనల్ని శిక్షిస్తారు. మాస్టర్ గారు ఎప్పుడు ఆ పని చేయరు. మాస్టర్ గారు ఎప్పుడు ఆ పని చేయరు. చేస్తే ఆయన మాస్టర్ కాదు. ఒక పిల్లవాడు
తప్పు చేస్తే, చెయ్యకూడని పని చేస్తే తల్లి ఏం చేస్తుంది? చిన్నగా ఇలా ఒక దెబ్బ వేసి వాడు బిక్కమొహం పెట్టంగానే పైకెత్తుకుని ముద్దాడి తైలం పెడుతుంది. గురువుగారు కూడా అంతే. తల్లి ప్రేమకని మించింది గురువు ప్రేమ. తల్లి ప్రేమకు మించినటువంటిది గురువు ప్రేమ అంటారు. ఎందుకనంటే తల్లి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని సామెత. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని సామెత. అడగకుండానే నీకు అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడున్నావో నీ కోసం వెతుక్కుంటూ వచ్చి నీకు కావలసిన వరాలు ఇచ్చేవాడు గురువు. దీనికి అనేక తార్కాణాలు మనకి పురాణాల్లో ఉన్నాయి, నిత్య జీవితంలో ఉన్నాయి. ఉదాహరణకి మనం కనుక చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రామాయణంలో మరి రామచంద్రుడు లక్ష్మణస్వామి చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మరి విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన విశ్వశ్రేయస్సు కోసం యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని రాక్షస ప్రవృత్తులు, అంటే రాక్షసులు అంటే మీసాలు, కోరలు, దంతాలు ఉంటాయని సినిమాల్లో చూపిస్తారు. అలా ఏముండరు. చెడు ఆలోచనలు కలిగి చెడు పనులు చేసేవాళ్ళని రాక్షసత్వము కలిగిన మనస్తత్వం ఉన్నవాళ్ళు అని చెప్తారు. అందుకని వాళ్ళు వచ్చి పాడు చేస్తుంటే విశ్వామిత్రులు వారు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, స్వామి మరి భగవత్స్వరూపులైన నీ బిడ్డలని నాతో పంపించు, నేను నా యజ్ఞాన్ని వాళ్ళు కాపాడతారు. శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయనకి తిరుగులేదని తెలుసు కాబట్టి, ఆయన గురువు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి అడుగుతాడు. అడిగితే పుత్ర వ్యామోహం కలిగినటువంటి దశరథుడు అంటాడు, అమ్మమ్మమ్మ నేను పంపించను నా పిల్లల్ని, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని పంపిస్తే అక్కడేమో అరణ్యాలు, ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, పాములుంటాయి, సింహాలుంటాయి, పులులుంటాయి, ఏనుగులుంటాయి, మరి చాలా రకరకాల విష జంతువులు ఉంటాయి, నా బిడ్డలు ఏమైపోతారో నేను పంపించనంటాడు. ఇది వ్యామోహం. దీన్ని వ్యామోహం అంటారు. ఇప్పుడు ఇక్కడ విశ్వామిత్రుల వారు వచ్చింది దేనికంటే రామ లక్ష్మణులకు ఒక అవకాశం, తన యొక్క యాగాన్ని కాపాడాలి అని వంక పెట్టుకొని ఒక అవకాశం ఇచ్చి జగత్ కళ్యాణానికి వాళ్ళని ఉద్యుక్తుల్ని చేయటం కోసం వచ్చాడు ఆయన. అందుకని ఆయన ఏం చేస్తాడంటే మెదలకుండా విశ్వామిత్రుడు అంటే నాలాగా కోపిష్టి అని చాలా సినిమాల్లోనూ వాటిల్లోనూ వింటాం. విశ్వామిత్రుడు కోపం వస్తే శాపం పెడతాడు అని. మరి గురువుకి అలాంటి లక్షణం ఉండటానికి వీలు లేదు కాబట్టి విశ్వామిత్రుల వారు ఏం చేస్తారంటే వశిష్ఠుల వారి వంక తలకాయ చెప్పి చూస్తాడు. వశిష్ఠుల వారు దశరథ మహారాజుతో, నాయన నీ పిల్లల్ని పంపించు, నీకేం బెంగలేదు, ఆయన శ్రీమన్నారాయణుడు రాముడు, నీకేం బెంగపడక్కర్లేదు, వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఏర్పాటు జరుగుతాయి, పంపించు అంటారు. అంటే రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రుడు వెనకాల నడిచి వెడుతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. వెడుతూ ఉంటే మధ్యలో మరి స్నానం చేస్తారు. స్నానం చేస్తున్నప్పుడు మరి వీళ్ళు ఒడ్డున నిలబడి ఉంటారు. సూర్యోదయం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇట్లా ఒడ్డున చేతులు కట్టుకుని నిలబడి ఉంటే విశ్వామిత్రుల వారు రామ లక్ష్మణులు అడగకుండానే అతి బల మహాబల అనే 2 విద్యల్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళకి ధారపోసేస్తాడు. గురువు అంటే అంతే, లోపల దాచుకునేవాడు గురువు కాదు. నాకు హోమియోపతి చదువుకోవడం వచ్చింది, హోమియోపతి కృష్ణమాచార్య గారి అనుగ్రహం వల్ల, బుజ్జి గారి అనుగ్రహం వల్ల, వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని వాళ్ళు ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల నేను పొందాను కాబట్టి ఈ హోమియోపతి ఇంకెవరికి నేను నేర్పకూడదు అనుకుంటే నాకు రాక్షసత్వం ఉన్నట్టు. ఈ హోమియోపతి నేనే నేర్చుకున్నాను కాబట్టి నేను ఎంతమందికి మాస్టర్ గారు ఏం చేశారు, తాను దర్శించినటువంటి హోమియోపతిని అందరినీ దర్శింపజేసేయడం కోసం కష్టపడి శిక్షణా తరగతులు పెట్టి ఒక్కొక్క పట్టణంలో 2 నెలలు అమ్మగారిని వదిలిపెట్టి వచ్చి అక్కడ ఉండేటటువంటి మరి సరైనటువంటి వసతులు లేకున్నా ఆయన క్లాసులు నిర్వహించారు. అది మాస్టర్ గారు. గురువు అంటే అలా ఉంటాడు, మన కోసం అలా శ్రమిస్తాడు. కాబట్టి ఆ 2 విద్యలు ఇచ్చిన తర్వాత
స్వామివారు అక్కడికి వెడతారు. వెళ్ళిన తర్వాత యజ్ఞయాగాదులు పరిసమాప్తి అవుతాయి. అయిన తర్వాత అప్పుడే సీతా స్వయంవరం అని వార్త వస్తుంది. విశ్వామిత్రుల వారు రండి పోదాం మిథిలకి అంటాడు. గురువుగారు చెప్పారు కాబట్టి వెనక వెళ్ళాడు. అదిగో అవకాశాన్ని ఉపయోగించుకోవటం అంటే ఇది. గురువు రమ్మన్నప్పుడు ఎందుకు అని అడగకుండా గురువుగారు చెప్పారు, వారి వెనకాల మనం వెళ్ళాలి. గురువుగారు చెప్పారు, దీన్ని మనం ఆచరించాలి అంతే. అంతేగాని గురువుగారు అక్కడికి రమ్మంటున్నారు, మేము మా ఇంట్లో నుంచి వచ్చి అప్పుడే చాలా కాలం అయింది, మళ్ళీ మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మేమేమో హంసతూలికా తల్పాల మీద పడుకుని ఇక్కడేమో కటిక నేల మీద పడుకోవాల్సి అని రామలక్ష్మణుడు ఆలోచించలేదు. వెనకాల బయలుదేరి వెళ్ళిపోతే మిథిలకి వెళ్ళారు. అక్కడ సీతా స్వయంవరం ప్రకటించారు. అక్కడ శివధనస్సు అని ఒక ధనస్సును పెట్టారు. దీన్ని ఎత్తిన వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి స్వయంవరం చేస్తాం, వివాహం చేస్తామన్నారు. రాజులందరూ వస్తున్నారు, ఎత్తుతున్నారు, భంగపడుతున్నారు, పడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. సీతమ్మ తల్లి ఇక నాకు వివాహం కాదుగా ఉన్నావు, ఎవరూ లేరా ఈ శివధనస్సు ఎత్తడానికని దిగులుగా చూస్తున్నప్పుడు విశ్వామిత్రుల వారు అప్పటిదాకా మెదలకుండా ఊరుకున్నవాడు రాముడి వంక చూసి పో అడిపోయి ఆ శివధనస్సు ఎత్తన్నాడు. గురువుగారి ఆజ్ఞ ఇచ్చేదాకా శ్రీమన్నారాయణుడైనటువంటి రామచంద్రమూర్తి కూడా చేతులు కట్టుకుని వారి వెనకాల నిలబడి ఉన్నాడు. మనమెంత అనంతకృష్ణ గారు ఆదేశిస్తే, లేదు అనంతకృష్ణ గారు అబ్బాయి అనంతు ఆదేశిస్తే, గురువుల యొక్క స్వరూపాలు కాబట్టి వారు మాకంటే చిన్నవారు, మా ఇంట్లో పెరిగినవారు, ఆ అనంతనే ఆయన మాట నేను ఎందుకు వినాలి అనుకుంటే నేను హిమాలయ పర్వతాల నుంచి కిందకు పడిపోయినట్టే. వాళ్ళు జ్ఞానవృద్ధులు, నాలాంటి వాడు వయోవృద్ధుడు. కాబట్టి శివధనస్సుని స్వామి గురువుగారు చెప్పిన తర్వాత విరగొట్టడం ఎక్కువ పెట్టడానికి వెళ్ళాడు. పాపం అది కూడా ఎక్కువ పెడదాం అనుకోలేట స్వామి, ఊరినే చూద్దాం అని అలా పట్టుకుని ఇలా నారి ఇట్లా లాగుదాం పళ్ళు నెరిగిపోయింది. అంతా క్రీడేగా స్వామిది. విరగంగానే సీతమ్మని పెళ్లి చేసుకోమన్నాడు. సీతమ్మని పెళ్లి చేసుకోమంటే రాముడు ఏమన్నాడు, నాకు తెలియదు, గురువుగారు ఎత్తమన్నారు, ఎత్తాను, అది విరిగిపోయింది, మీరు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు, నాకేం సంబంధం లేదు, మా నాన్నగారు బలాని చోట ఉంటారు అయోధ్యలో, దశరథ మహారాజు గారు, వారితో మాట్లాడుకోండి, వారు నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవాలంటే చేసుకుంటానన్నాడు. చూడండి, తండ్రి గురువు కాబట్టి గురువుకి ఎలా విలువ ఇవ్వాలి, ఎలా గురువుని గౌరవించాలి అని శ్రీమన్నారాయణుడు మానవ దేహాన్ని ధరించి మనకి నేర్పడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి అలా అది రామాయణంలో గురువు శిష్యులకి అడగకుండానే రామ లక్ష్మణులకు ఇచ్చినటువంటి వరం. ఇక అప్పుడెప్పుడో తీసి చెప్తారేంటండి, ఇప్పుడు అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన కళ్ళ ముందు అంటే మన గురుదేవులు మాస్టర్ ఈకే గారే దానికి ఉదాహరణ. ఆయన మాస్టర్ సివివి గారిని దర్శిద్దామని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? అసలు మాస్టర్ సివివి గారు ఎవరో ఆయనకి తెలుసా? మనం చదువుకున్నాగా. మాస్టర్ సివివి గారు ఎవరో మాస్టర్ ఈకే గారు జన్మించారు, మాస్టర్ సివివి గారు దేహత్యాగం చేసి వెళ్ళిపోయారు. మాస్టర్ సివివి గారు ఎలా ఉంటారో, ఆయన పేరేమిటో, ఆయన వ్యవహారం ఏంటో మాస్టర్ ఈకే గారికి తెలియదు. చూడండి తమాషా. ఈయన గాయత్రి మంత్రం చేసుకుందామని కూర్చొని ఓం భూర్భువ స్వహ అనగానే పట్టుబట్టలు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి మొట్టమొదట పాదాల వరకు కనపడటం, ఆ తర్వాత మోకాళ్ళ వరకు కనపడటం, ఆ తర్వాత తొడల దాకా కనపడటం, ఆ తర్వాత ఈ ఛాతి భాగం, ఆ తర్వాత ముఖము దర్శనం ఇవ్వడం జరిగింది. కృష్ణమాచార్య గారు అడిగారా, సివివి గారు నాకు మీరు దర్శనం ఇవ్వండి, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని మాస్టర్ ఈకే గారు అడగలా. కానీ మాస్టర్ ఈకే గారి ద్వారా విశ్వ ప్రణాళిక జరగవలసి ఉంది కాబట్టి మాస్టర్ సివివి గారు అనేటువంటి గురువు గారు తనంతట తానుగా మాస్టర్ ఈకే గారికి దర్శనం ఇచ్చారు.
ఇది మన యొక్క సంప్రదాయంలో ఉన్నటువంటి విషయం. ఇస్తే ఆయన ఏం చేశారు? నమస్కారం పెట్టారు. నమస్కారం పెడితే ఆయన ఏమన్నాడు? అబ్బాయి కృష్ణమాచార్యులు, ఇవాళ నుంచి నీకేం కావాలన్నా నన్నే అడుగు, ఎవరిని అడగబోక అన్నాడు. అది మనం చేస్తామండి? మాస్టర్ గారు చేశారు. ఆయన ఎవరిని ఏం అడిగేవారు కాదు. ఆయనకి ఏదన్నా కావాలంటే సివివి గారు ఏం చెప్పారు? నీకు ఏదన్నా అవసరం వస్తే నన్ను అడుగు, నేను నీ అవసరాన్ని బట్టి ఇస్తానని చెప్పారు. కాబట్టి మాస్టర్ ఈకే గారు అలాగా ఏది అవసరం వచ్చినా మాస్టర్ సివివి గారి వంక అలా చూస్తారు. చూస్తే మాస్టర్ సివివి గారు దాన్ని అనుగ్రహించారు. అది మాస్టర్ ఈకే గారికి మాస్టర్ సివివి గారు ఇచ్చినటువంటి అనుగ్రహం. ఒక గురువు ఒక శిష్యుడికి ఇచ్చినటువంటి అనుగ్రహం. అంతటితో ఆయన కథ ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఆయన భగవద్గీత చదువుతుంటే ఒక పరమ గురువు ఆయన దగ్గరికి నడిచి వచ్చాడు. మాస్టర్ గారు ఆయన ఎవరో తెలియదు ఆయనకి. నిన్న మనం చెప్పారు, మనకి గురువు గారు పెదముత్తయ్య గురువు గారు చెప్పారు. ఆయన ఎవరో మరి తెలియదు. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏమిటంటే చేబుకి సిరా ఉందంట, గడ్డం ఉందంట, ఈయన కూర్చున్నారంట, భగవద్గీత చదువుతున్నారంట. భగవద్గీత చదువుతుంటే నువ్వు భగవద్గీత చదువుతున్నావా అని అడిగారట. ఈయన మీరెవరండి, ఎందుకు వచ్చారు, మీకేం కావాలి, నాతో ఏమిటని ఈయన అడగలేదు. ఎందుకనంటే వచ్చిన వాడు గురువు అని దర్శనం చేయగలిగిన మహావ్యక్తి కాబట్టి మాస్టర్ గారు ప్రశ్నలు ఏమీ వేయరు వాళ్ళని, వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు. అందుకని ఆయన ఏం చెప్పాడు? భగవద్గీత చదివావు కదా అంటే ఇప్పటికి 4-5 సార్లు చదివాను సార్ అన్నాడు మాస్టర్ గారు. అంటే ఎక్కడి నుంచి చదవాలో బలాని చోట నుంచి చదువు, నువ్వు ఇంక నుంచి ఇక్కడి నుంచి చదువు, బాగొస్తుంది, అర్థమవుతుందని చెప్పారట. మరి ఆయనకి అలా ఇచ్చాడు వరం. ఆయన అడగల పరమగురువు దర్శనం కావాలని ఆయన అడగల, పరమగురువు అలా దర్శనం ఇచ్చారు. కాబట్టి మాస్టర్ ఈకే గారి దగ్గరికి వచ్చేసరికి ఇలా జరిగింది. అట్లాగే మాస్టర్ ఈకే గారి జీవితంలో చూస్తే పాకాలపడి గురువు గారి దగ్గరికి మాస్టర్ గారి దగ్గరికి పాకాలపడి గురువు గారు ఏం చేశారు? పాకాలపడి గురువు గారి ఎవరో ఆయనకి తెలియదు, కానీ ఆయనే ఆయన దగ్గరికి ఏం చేశారు. కాబట్టి గురువులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే శిష్యులకి కావలసినవి, వీడి వల్ల లోక కళ్యాణం జరగవలసి ఉంటే, వీడి వల్ల 10 మందికి మేలు జరుగుతుంది, జగత్ కళ్యాణానికి ఈ వ్యక్తి సరిపోతాడు అనుకున్నప్పుడు తమంతట తాముగా దిగి వస్తారు. అదే నిన్న చెప్పారు. పోజిరాజ్ శాస్త్రిరావు గారు బస్టాండ్లో నిలబడితే మాస్టర్ ఈకే గారు పోయి నీకేం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారట ఆయన. ఆ తర్వాత పోజిరాజ్ శాస్త్రిరావు గారు వాళ్ళ ఆవిడికి చెబితే ఆవిడ నేను మాస్టర్ గారిని చూస్తానంటే మాస్టర్ గారే స్వయంగా పోజిరాజ్ శాస్త్రిరావు గారి ఇంటికి వెళ్ళారట. కాబట్టి గురువు తనంతట తానుగా దిగి వస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఉంటే అలాంటివి జరుగుతాయి, అలా లేకపోతే జరగవు. అంటే అనుమానం ఉందంటే జరగదు, అంతే. కాబట్టి ఇలా గురువు అనేవాడు తనంతట తానుగా చక్కగా దిగి వస్తాడు. దిగి వచ్చి మనకు కావలసిన వరాలు ఇస్తారు. ఏమండి, మీరు చాలామంది గురించి చెప్పారు, మరి మీకు అట్లా గురువుగారు దిగి వచ్చారా మీ దగ్గరికి? ఇది చెప్పండి. భగవంతుడు ఎప్పుడన్నా మీకు వరాన్ని ఇచ్చాడా? చెప్పండి, అది కూడా మేము వింటాం అని మీ అందరికీ అనుమానం వస్తుంది సహజంగా. వేదిక మీదకి వచ్చిన అందరూ చెబుతారులే, ఆయనకి ఏమన్నా జరిగితేగా తెలిసేది అనిపిస్తుంది మనకి. భగవంతుడు సంకల్పించినప్పుడు జరగవలసింది జరుగుతూనే ఉంటుంది. 1972లో ఉద్యోగం వచ్చినప్పుడు మా అమ్మగారు ఇంటర్వ్యూ పెడుతుంటే నా చేత వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టించింది. నాయన, మొదటిసారి జీవితంలో ఇంటర్వ్యూ కడుతున్నావరా, నువ్వు ముడుపు కట్టు, ముడుపు కట్టిన తర్వాత ఉద్యోగం వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తిరుపతి వెళ్ళు అంది. సరేనమ్మా, అదేం తెలిసి తెలియని వయస్సు, కొత్తగా మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ కడుతున్నాం, కొత్తగా పెళ్లి చేసిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చేయమంటే పురోహితుల వారు అది చేస్తుంటాడు, వాడికి ఏం చేయాలో తెలియదు, వారు ఏది చదివితే అది చేయాలి. కాబట్టి ముడుపు కట్టేసి ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూలో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 10 మందిలో మొట్టమొదటి నెంబర్ నాకు ఇచ్చారు. నువ్వే సీనియర్లా 10 మందిలో అన్నారు. ఇంతకంటే భగవంతుడు అనుగ్రహం ఏమవుతుందండి? ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. శుభ్రంగా పాఠాలు చదువుతుంటే మా ఆవిడేంది, ఉద్యోగం వచ్చింది,
తిరుపతి వెళతానని మొక్కుకున్నారు, ముడుపు కట్టారు. తిరుపతి వెళ్ళకపోతే వెంకటేశ్వర స్వామి మీ నెత్తడుస్తాడు అంది. ఆవిడ విన్నది అది. మరి ఆవిడకి మన ఆ వయసులో ఉన్నప్పుడు నేను అలాగే ఉంటాను కదా. అయితే నాకేంటంటే ఒక నమ్మకం ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా రామాయణ భారత భాగవతాలు మా పెద్దనాన్నగారు రోజు సాయంకాలం కూర్చోపెట్టి గ్రామస్తులందరికీ చెబుతుండేవాడు. అవి వింటూ ఉండేవాడిని. అందుకే నేను చెప్పాను, దేవుడు అలాంటి వాడైతే వాడు దేవుడు కాళ్ళే పో అన్నాను. అలాగే అందే. కాదు చూడు అన్న, వచ్చి వెంకటేశ్వర నేను పట్టుకెడతాడు ఇక్కడి నుంచి తిరుపతి అంది. చూద్దాం ఏం జరుగుతుందో. నేను మాత్రం వెళ్ళను. వాడంతట వాడు అనుగ్రహించేదాకా, స్వామి నాకు ఒక అవకాశం కల్పించేదాకా నేను తిరుపతి వెళ్ళను. మొండోడి ఎవడి మాట వినవు నువ్వని. కాలం గడిచింది. ఆగస్టులో జాయిన్ అయ్యాను. క్వార్టర్లీ సెలవుల్లో సైన్స్ ఫెయిర్ వచ్చింది. సైన్స్ ఫెయిర్కి కొత్తగా జాయిన్ అయిన నన్ను మా హెడ్ మాస్టర్ గారు పార్టిసిపేట్ చేసి పిల్లల్ని తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళాము. 25 సంవత్సరాల తర్వాత మా స్కూల్కి మొదటి ప్రైజ్ వచ్చింది. మా హెడ్ మాస్టర్ గారు పొంగిపోయాడు. ఏమయ్యా 25 సంవత్సరాల తర్వాత కొత్తగా చేరి నువ్వు పట్టుకొచ్చావా ఆ ప్రైజ్? ఇంతవరకు ఎవరు పట్టుకురాలి మన స్కూల్లో అన్నాడు. అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మనకి. భగవంతుడి యొక్క అనుగ్రహం బాగుందిలే అన్నా నేను. అలాగే చెబుతుండవు, నువ్వు తిరుపతి వెళ్ళవాక అంది. వెళ్ళనని చెప్పాక నీకు అందుకు వాడు అవకాశం ఇచ్చేదాకా వెళ్ళనులే అన్న. అప్పుడు ఏం జరిగింది అంటే, భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటాయి. స్టేట్ సైన్స్ ఫెయిరు తిరుపతిలో పెట్టారు. స్టేట్ సైన్స్ ఫెయిర్ తిరుపతిలో పెడితే మా స్కూల్లో మిగతా సీనియర్స్ అన్నారు, మేము పెడతామండి తీసుకుని అన్నారు. అదేం కుదరదు, నిన్నగాక మొన్న చేరిన రామచంద్రరావుకి ప్రైజ్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయనే వెళ్ళాలి అన్నారు. నన్నే పంపించాడు. సరే టికెట్ రిజర్వ్ చేసి మా సీనియర్ అసిస్టెంట్ వచ్చారు. నాతో పాటు నాకు చేత కాదండి తెలియదంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి టికెట్ రిజర్వ్ చేశారు. టికెట్ ఇతరం జేబులో పెట్టుకొచ్చాం, ఇంటికి వచ్చేసాం. వెళ్ళాల్సిన రోజు వెళ్ళి ఆర్టీసీ బస్సు ఎక్కాం. జన్నా టవర్ సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత కండక్టరు సరిపోవట్లేదు, టిక్కెట్లకి ఉన్న ప్యాసింజర్లకి సరిపోవట్లేదని లెక్కేసుకుని అందరి టిక్కెట్లు వెరిఫై చేస్తూ నా దగ్గరికి వచ్చాడు. టిక్కెట్ ఇచ్చాను. ఏమీ మాట్లాడకుండా బస్సు వెనక్కి తిప్పి బస్ స్టాండ్లో దింపేశాడు. అదేంటి సార్ అన్న, ఇది 3 రోజుల క్రితం టిక్కెట్ సార్. అదేంటి మేము రిజర్వ్ చేసుకున్నాం సార్, అప్పుడు మేము చెప్పాను సార్ బలందరూ, దాని మీద తారీఖు చూసుకోండి సార్ అన్నాడు. ఎంత అమాయకంగా ఉంటామో చూడండి మనం. రిజర్వేషన్ చేస్తే దాని మీద తారీఖు చూసుకోవాలని తెలియదు ముద్దబేలం. సరే ఏం చేస్తాం, దిగాం. సామాన్లన్నీ తీసుకుని కిందకి దిగిన తర్వాత మరి స్టేట్ సైన్స్ ఫెయిర్కి వెళ్ళకపోవటమా అనే మీమాంస వచ్చింది. నేనన్నా నా జేబులో డబ్బులు ఉన్నాయరా, నేను టికెట్ కొంటాను, మన ఇద్దరికి బస్సు ఎక్కని నేను నా కుర్రాడు బయలుదేరి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కిన తర్వాత అందులో ఒక చార్ట్ ఇంతకు ముందు బస్సులో వెళ్ళిపోయింది. సార్ బలాన్ చార్ట్ ఆ బస్సులో వెళ్ళిపోయింది సార్, ఎట్లా రేపు అక్కడికి వెళ్తాయి అన్నాడు. ఏం భయం లేదు, భగవంతుడు కాపాడుతాడు, కూర్చోరా అన్న. ఏమి కన్ఫ్యూజన్ ఏం లేదు, భగవంతుడు చూసుకున్నాడు. ఇప్పుడు మన టికెట్ కొనుక్కున్నాక వాడే చూస్తాడు, మనకెందుకు. అలా కావలి దాటిన తర్వాత అక్కడ కొత్తగా వంతెన కడుతూ ఉంటే ఆ వంతెన దగ్గర కొత్తగా పోత మట్టి పోస్తే ఆ మట్టిలో ఒక లారీ ఇరుక్కుపోతే అటుపక్క ఇటుపక్క ఒక 50-60 వెహికల్స్, ఇటుపక్క ఒక 50-60 వెహికల్స్ నిలబడిపోయినాయి. అప్పుడు అరే మన బస్సు నెంబర్ చూడు ఇందులో ఉంటుంది, పోయాను చార్ట్ పట్టుకురా బాగున్నా. వాడు నెంబర్లు వెతుక్కుంటూ వెళ్ళి చార్ట్ పట్టుకొచ్చాడు. మా చార్ట్ మాకు వచ్చింది. రైట్, బస్సు ఎక్కాం. మేము బస్సు ఎక్కిన పావు గంటకి లైన్ క్లియర్ అయిపోయింది. బస్సులు ఇటు వెళ్ళిపోయినాయి, అటు బస్సులు అటు వెళ్ళిపోయి ఏ పక్కకి వెళ్ళాలని ఆ పక్కకి వెళ్ళిపోయినాయి. తిరుపతిలో దిగాం. ఇక్కడ వరకు కథ బాగా వెంకటేశ్వర బాగానే తీసుకొచ్చాడు. తిరుపతి వెళ్ళాం, తిరుపతి దిగాం. తిరుపతి దిగి సామాన్లని రిక్షాలో పెట్టుకుని, ఇప్పటిలాగా ఆటోలు లేవు కాబట్టి రిక్షాలో పెట్టుకుని ఇద్దరం బయలుదేరి పద్మావతి యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే అప్పుడు జయాంధ్ర స్టేషన్ మంచి ఊపులో ఉంది. వాళ్ళందరూ ఈ సామాన్లు పగలగొట్టేస్తున్నారు. మా దగ్గరికి కూడా వచ్చి సామాన్లు పగలగొట్టడానికి వచ్చారు నాయకులు. ముట్టుకోబోతుంటే నేను అన్నాను, 2 నిమిషాలు 2 విషయాలు చెబుతా.
అది విన్నాక మీరు పగలగొట్టేసేయండి, నాకు అభ్యంతరం లేదు, నేను మిమ్మల్ని అభ్యంతరం పెట్టాను. చెప్పండి ఏంటో అన్నారు. ఏం లేదు, ఈ వస్తువులు అన్నీ కూడా తయారు చేసుకుంది మీ తమ్ముడు. వాడు డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేశాడు, కష్టపడి ఈ ఎగ్జిబిషన్ ఇదంతా ఎగ్జిబిట్ చేశాడు. ఇప్పుడు స్టేట్ ఫెయిర్కి ఇక్కడ వచ్చాడు. మీరు వీటిని పగలగొట్టేస్తారు, నెక్స్ట్ టైం వాడు రాడు. ఆ తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ఢిల్లీలో పెట్టడానికి వీళ్ళు వెళ్ళడం. మీ తమ్ముడికి వచ్చే అవకాశాన్ని మీరు చెడగొడతారా అని అడిగా. అరే మనకి ఇంతవరకు ఎవరిట చెప్పలేదురా, ఈ మాస్టర్ ఏంటి భలే చెప్పారే, మనకి ఇంతవరకు అర్థం కాలేదు, ఈయనేంటి ఇట్ట చెప్పాడు మనకి. అరే ఆగండ్రా, మాస్టర్ చెప్పింది చాలా బాగుంది, వాళ్ళని వదిలేసేయండి రా అన్నారు. అంటే అవకాశాన్ని ఉపయోగించుకునే తెలివితేటలు గురువు దగ్గర నుంచి పొందగలగాలి. భగవంతుడి అనుగ్రహం. తీరా అన్ని సామాన్లు తీసుకెళ్ళి యూనివర్సిటీ లోపలికి వెళ్ళాం. గేట్ దగ్గరికి వెళ్ళంగానే స్టేట్ ఫెయిర్ క్యాన్సిల్ అయిపోయింది, పోస్ట్ పోన్ అయిపోయింది, కాబట్టి మీరు వీటిని తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి అన్నారు. హారిని ఎంత అన్యాయం, ఇక్కడ దాకా తీసుకొచ్చి దేవుడు ఇంటికి పోమంటాడేంటి. సరే పోలే, తిరుపతి దాకా వచ్చాం కదా, ఏదో భారంగా ఉన్నాయి తల మీద వెంట్రుకలు, పోయి తల వెంట్రుకలు ఇద్దాం పాదరా, తలనీలాలు ఇద్దాం పాదరా అన్నాను. ఇద్దరం పోయి తలనీలాలు ఇచ్చేసాం, అయిపోయింది. రాత్రి 9ంటికి టికెట్ రిజర్వ్ అయింది, ఆర్టీసీ బస్సు. రాత్రి 9ంటికి ఏం చేయాలి, సాయంకాలం 3, 4 అయింది. సరే టికెట్ బుక్ అయింది కదా, ఒక్కసారి ఆ మహాద్వారం దగ్గరికి పోయి అక్కడ విమాన వెంకటేశ్వరుడు పైన ఉంటాడు కదా, ఆయనకి దండం పెడదాం. మనం ఎటు తిరిగి లోపల పోవడానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది, ధర్మ దర్శనం. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కునే స్తోమత మన దగ్గర లేదు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ విమాన వెంకటేశ్వరం దర్శించి వచ్చేద్దాం పాదరా అబ్బాయి అన్న. సరే పదండి మేషారు అన్నాం. సరే పదండి మేషారు అన్నాడు వాడు. ఇద్దరం వెళ్ళి ఆ మహాద్వారం దగ్గర నిలబడి స్వామికి నమస్కరిస్తున్నాం. అక్కడొక అటెండర్ రూపంలో భగవంతుడు ఉన్నాడు. ఎక్కడికి పోయినా వాడే ఉంటాడు, 7 కొండలు మొత్తం అంతా వాడి యొక్క స్వరూపాలే. ఆడిపోతే వాడన్నాడు, ఏంటప్పా చూస్తున్నావు పైకి అన్నాడు. అక్కడ అప్ప అని పిలుస్తారు. ఏంటప్పా చూస్తున్నావు పైకి అన్నాడు. అంటే ఏం లేదు, ఇట్లా వచ్చాం, ఇది కథ జరిగింది, మరి లోపలికి వెళ్ళడానికి ఏమో క్యూ చాలా పెద్దదిగా ఉంది కదా, నేను వెళ్ళలేను, వెళ్ళలేం కదా, అందుకని ఆ వెంకటేశ్వర స్వామిని చూసి వెళ్ళిపోతున్నావయ్యా అన్న. మీరు పక్కన ఉండండి అప్ప, నేను చెబుతాగా అన్నాడు. పక్కన నిలబడ్డాం. ఆ మహాద్వారం దగ్గర ఏం చేస్తారంటే తాడు కడతాడు. క్యూ వదిలేటప్పుడు మనం ఆ గేటు తీసి తాడు కడతాడు. ఆ తాడు కట్టబోయే ముందు మా ఇద్దరిని ముందు పెట్టి తాడు కట్టి తర్వాత గేటు ఓపెన్ చేశాడు. మీరు ఉండి లోపలికి అన్నాడు. ఏమండి భగవంతుడు ఎట్లాంటి అవకాశం ఇస్తాడు? ఇట్లాంటి వాడు అంటే భగవంతుడు అంటే ఇలా ఉంటుంది. భగవంతుడి మీద నీకు విశ్వాసం ఉండాలి, గురువు మీద నీకు నమ్మకం ఉండాలి, గురువు మీద నీకు విశ్వాసం ఉండాలి, గురువు చెప్పింది ఆచరించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. లోపలికి వెళ్ళాం, స్వామి దర్శనం చేసుకున్నాం. వెళ్ళంగానే అక్కడికి వెళ్ళంగానే ఏమంటారండి, పొండి 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 అంటాడు. అంటే నువ్వు ఈ యొక్క ఎక్కువసేపు ఇక్కడ ఉండడానికి వీలేదు, వైకుంఠంలో పో 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 అని తోసేస్తుంటారు. నా దగ్గరికి కూడా వచ్చి పో 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 అన్నారు. అంటే కదలబోతుంటే అక్కడ ఉన్న అర్చక స్వామి అన్నాడు, ఆ స్వామిని అలా ఉంచు అని చేయి పుచ్చుకుని ఈ లైన్లోంచి పక్కన నుంచో పెట్టి మీకు కావలసినంతసేపు స్వామిని దర్శించండి అన్నాడు. ఇంతకంటే అవకాశం ఎవడన్నా ఇస్తాడండి జీవితంలో భగవంతుడు మనకి? అలా నేను ఒక అరగంట సేపు కళ్ళార్పకుండా పైన దగ్గర నుంచి శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు, పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు స్వామి ఎలా ఉంటాడు ఏమిటి అనేటటువంటి ఆ యొక్క విగ్రహం మొత్తాన్ని నా మనస్సులో చిత్రీకరించుకున్నాను. ఇప్పుడులాగా సెల్ ఫోన్ లేవుగా, మనస్సు అనే సెల్ ఫోన్లోనే దాన్ని చిత్రీకరించాం. అరగంట అయిపోయిన తర్వాత అర్చక స్వామివారికి నమస్కారం పెట్టి, స్వామి మరి ఇక నేను వెడతాను స్వామి అన్న. సరే వెళ్ళండి అన్నాడు. బయటికి రాగానే మా సిస్టర్ ఇన్స్టిట్యూట్లో ఉండే టీచర్లు లైన్లో వస్తున్నారు దర్శనానికి. వెళ్ళేటప్పుడు మనం ఏం దండం పెట్టుకున్నాం స్వామికి, స్వామి పునర్దర్శనాన్ని ప్రసాదించు. అంతే కదా, మనం అందరూ పెట్టే దండాలు అవే కదా దేవుడికి. పునర్దర్శనాన్ని ప్రసాదించు అంటే సరే పునర్దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఎలా, ఎప్పుడు ప్రసాదిస్తాడు, ఎన్నాళ్ళకి ప్రసాదిస్తాడు మనకేం తెలుసు?
ఎంత ఇన్స్టంటేనియస్గా ఉంటుంది ఆయన చర్య అని మనకు తెలియదు కదా. ఆయన మా ఏంటో మనకేం అర్థం కాదు. అర్థమైతే మనం కూడా ఆయనలాగా దేవుళ్ళలాగా దేవతలాగా ఉండేవాళ్ళంగా. వాళ్ళన్నారు మాకంటే ముందెట్టా పోయేవారు అలా. అదేదో జరిగిందిలే, గమ్మత్తు జరిగిందిలే అన్న. సరేరా మేము పెడుతున్నాం కదా, నువ్వు కూడా మాతో పాటు మళ్ళీ రా, మా ముందు నిలబడన్నారు. చేయిపుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళారు. చేయిపుచ్చుకుని లోపలికి వెళ్ళంగానే లోపల నుంచి మళ్ళీ వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నిలబడ్డా. అయ్యా పునర్దర్శనం కావాలని అడిగాను, అడిగిన 5 నిమిషాల్లోనే మళ్ళీ పునర్దర్శనం ఇచ్చావా? ఏమయ్యా నీ అనుగ్రహం నా మీద, ఇంత అనుగ్రహం. భగవంతుడు అనేవాడు అలా ఉంటాడు. అంతేగాని భగవంతుడు శాపాలు పెట్టడం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకపోతే తలనీలాలు ఇవ్వకపోతే నెత్తణుస్తాడంటాం, లేకపోతే ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీ వసూలు చేస్తాడనుకోవటం, మనందరం కల్పించుకున్నటువంటివి ఇవన్నీ. వాడికి అవి ఉండవు అట్లా. కాబట్టి అలా స్వామి అనుగ్రహం ఒక అవకాశాన్ని అలా ఇచ్చి చక్కగా దర్శించి తిరిగి వచ్చిన తర్వాత మా హెడ్ మాస్టర్ గారికి కథ అంతా చెప్పాం. ఇలా జరిగిందండి, ఈ టికెట్లు ఫెయిల్ అయిపోయినాయి, నేను డబ్బులు పెట్టుకెళ్ళి. ఆ విషయం నీకెందుకు, ఆ టికెట్లు నాకి, నేను పాటలు పడతా కదా, నీ డబ్బులు నువ్వు తీసుకుపోయి డబ్బులు ఇచ్చేశాడు. ఎక్కడ ఏమి మనం ఆలోచించాలి. భగవంతుడి మీద విశ్వాసము, నమ్మకము, భక్తి, ధర్మబద్ధంగా జీవించడము, పవిత్రమైన జీవనం గడపడం అంటూ జరిగితే ఇలాంటివే జరుగుతాయి. అబ్బా భగవంతుడు ఇంటికి వచ్చిన తర్వాత చూసావా దేవుడు ఎలా ఇచ్చాడో దర్శనం. మరి నువ్వేమో అన్నావే స్వామి తనంతా తాను తీసుకెళ్తాడన్నానా, తీసుకెళ్ళాడా? ఇట్లా ఆపాదమస్తగా అరగంట చూసి వచ్చానా? అది భగవంతుడు అనుగ్రహం అంటే ఏం చెప్పాను. సర్లే గొప్పేలే, అంతకంటే ఏముంటుంది, ధర్మపత్ని అంతేగా మాట్లాడేది. అలా అండి అయిపోయింది. ఆ తర్వాత మందుల దగ్గరికి మా స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు నన్ను చాలామంది అడిగారు, ఏమండి మీరు హోమియోపతి ఎలా నేర్చుకో, ఇంత హోమియోపతి ఎలా వచ్చింది మీకు, అసలు మీ హోమియో ప్రస్థానం ఏంటంటే పుస్తకాలు రాశాను కదా. కాదండి చెప్పండి సార్ అన్నారు. అవకాశం ఎందుకు, గురువు అనేవాడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఏమి ఇచ్చాడంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక ఫ్రీ డిస్పెన్సరీ పెట్టారు. ఆ ఫ్రీ డిస్పెన్సరీలో డాక్టర్ ఉన్నాడు కానీ మందులు కట్టేవాడు లేడు. మందులు కట్టేవాడు ఎవరు ఉంటారంటే నన్ను పిలిచారు. మా స్కూల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ దాంట్లో మెంబరు. అందుకని నన్ను చేయిపుచ్చుకి తీసుకెళ్ళి మందులు కట్టబోయి అన్నాడు. మందులు కట్టాం. మందులు కట్టిన తర్వాత అక్కడి నుంచి హోమియోపతి అనేటువంటి ఇది విషయం ఆరంభమై ముందుకు సాగింది. అది చివరికి యూట్యూబ్ దాకా కూడా మాస్టర్ గారు దాన్ని తీసుకెళ్ళి అందులో నిక్షిప్తం చేసుకున్నాడు ఆయన. ఆ కార్యక్రమం జరగడానికి ఆయన నన్ను ఒక ఉపకరణంగా ఉపయోగించుకున్నాడు. మరి మిగతా విషయాలు ఇక్కడ కామా పెట్టమని మా నారాయణుడు, శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు కాబట్టి ఇక్కడ నేను కామా పెట్టి, నాలోన కల వెల్గు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక, నా యుచరించడి నాదమా వెల్గుగా, వినిపించి కనిపించి వెలయుగాక, నాలోన వెలుపల ఎలు నిశ్శబ్దంబు ప్రేమగా సాక్షాత్కరించుగాక, మా కంఠ శబ్దాల చీకట్లు వెల్గుగా కరగించి అది మమ్ము కలుపుగాక, తెలివికిని సద్గుణంబుల బలము గూర్చి నా ప్రణాళిక విశ్వ ప్రణాళిక గను వ్యాప్తమై విశ్వమూర్తి రూపంబునందు నిలచుగావుత శాశ్వత నిలయమగుచో.